హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చరిత్ర కలిగిన టెంపుల్ని మీకు చూపించబోతున్నాను. మా పూర్వీకుల కాలం నుంచి మాకు అచ్చొచ్చిన టెంపుల్ ఏదైనా అంటే మా గుండవోలి అమ్మవారు అంటారు. చాలా ఫేమస్ టెంపుల్, అసలు చాలా ప్రాచీనమైంది కూడా. ఇక్కడ మా గుండవోల్లో మంచి ఫేమస్. మా గ్రామ దేవత గుండోలు అమ్మవారి టెంపుల్, గుండవోలు. ఇదండి, ఒకసారి మొత్తం చూడండి టెంపుల్ అంతా. టెంపుల్ లోపల అమ్మవారు ఉంటారు, కానీ చాలా పవర్ఫుల్ గాడ్. కోరికలు కోరుకున్న కోరికలు నెరవేర్చే మాయమ్మ, చల్లని మాయమ్మ. చాలా ప్రాచీనమైంది, పురాతనమైనది. అసలు చూడండి అంత ఆహ్లాదకరంగా ఉంటుంది, అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మొన్న ఇది కొలుపు ఒకటి జరిగింది గుండోల అమ్మవారి జాతరలో. అప్పుడు చాలా బాగా జరిగింది అండి. ఇప్పుడిప్పుడే అంతా చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు కొద్దిగా దూరంగా ఉన్నందువల్ల పట్టుకోలేదు. మా గ్రామ దేవత, కానీ చాలా బాగుంటుంది. చాలా మహిమ కలిగిన అమ్మవారు, చాలా మహిమ కలిగిన అమ్మవారు. మా తాత ముత్తాతల కాలం నుంచి అమ్మవారిని బాగా కొలుస్తారు. ఫ్రెండ్స్, ఇది ముఖద్వారం, అమ్మవారి టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాచీనమైంది. అస్సలు చాలా బాగుంటుంది. ఇక్కడంతా జస్ట్ ఇప్పుడిప్పుడే వర్క్స్ చేయిస్తూ ఉన్నారు. చాలా మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ టెంపుల్ ఇదో ఎమోషన్ మా విలేజ్కి, మా ఊరికి. గుండోల అమ్మవారు అంటే ఇదో. ఈ చెట్టు చూసారా? నా చిన్నప్పటి నుంచి ఇదేదో చెట్టు అంటారు, దీని పేరు. చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇదేదో కొత్తగా ఏదో టైల్స్ వేస్తున్నట్టుంటారు. ఈ చుట్టూ టైల్స్ ఏదో అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇది మొన్న పొంగళ్ళు జరిగాయి ఇక్కడ ఈ ఏరియాలో. మొన్న పొంగళ్ళు జరిగాయి, కానీ చాలా బాగుంటుంది పొంగళ్ళు అదంతా. ఇక్కడ ఇవి కూడా ఈరోజు ఏదో వేసినట్టున్నారు. ఇది గచ్చంతా కూడా వేసినట్టున్నారు. అమ్మవారు లోపల ఉంటారు, కానీ ఫోన్లో చూపించడం అంటే చూపించకూడదు. మేము అది చూపించకూడదు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి, కానీ ఫోన్లలో అంతా నాటాలు చూపించకూడదు. ఇవంతా అయితే చాలా ప్రాచీనమైనది. కోరిన మొక్కులు తీర్చే అమ్మవారు ఎవరైనా ఉన్నారంటే గుండోల అమ్మవారు. ఇక్కడ చాలా బాగా జరుగుద్ది. మాకు ఏపూరోళ్ళు కూడా, మా ఊరు దగ్గర ఊరోళ్ళందరూ కూడా ఇక్కడే వచ్చి బాగా అన్నీ మంచిగా చూసుకొని మంచిగా చేసుకుంటూ ఉంటారు. ఈ దేవురు ఒకరు ఉన్నారు. మరి చూడండి చుట్టుపక్కల ఇక్కడ ఒక వీరభద్ర స్వామి ఏమో ఉన్నట్టుంది. శిలా విగ్రహం. ఇక్కడంతా చుట్టుపక్కన పంట పొలాలు మధ్యలో చివరగా విలేజ్, ఊరి చివరలో ఉంటుంది. ఇవంతా పొలాలు. ఇదే నిమ్మ చెట్లు వేస్తున్నారు. ఇదంతా ఫెన్సింగ్ చేస్తుంది ఇదంతా. అయితే చాలా బాగుంటుంది మా విలేజ్. చాలా బాగుంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. టోటల్ ఫినిష్ అయితే ఇది చిన్న టెంపుల్, బట్ పవర్స్, అమ్మవారి పవర్స్ అయితే చాలా పవర్ఫుల్ గాడ్, అమోఘం. ఇదండి మా సన్లైట్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు. బావిని ఒకసారి చూపిస్తాను. అంతా మురిగి పెట్టిపోయి ఉంది. దీన్ని ఏదో త్వరలో చేయిస్తారు,
కానీ వాటర్ అయితే ఉంటాయి ఇక్కడ. వాటరు ఇక్కడ వాటర్ ఉంటాయి, అమోఘం. అసలు ఎంత మంచిగా ఉంటాయంటే వేరే వాటర్ అంతా వేరుగా ఉంటాయి, ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా తియ్యగా, కొద్దిగా టేస్ట్గా అంత మంచిగా ఉంటాయి. అది కూడా నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ దాన్ని చాలా దూరంగా వెళ్ళి కూర్చున్నారు. అదిగోండి చూడండి అక్కడ ఉన్నారు. ఇదో అదో అక్కడ ఉన్నారు చూడండి. అక్కడ కొండలు కూడా చూడండి మాకు ఎంతలా ఉన్నాయి.